హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో గైస్, ఈరోజు అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఈ ఇల్లు దగ్గర దగ్గర 100 years కంప్లీట్ అయిందనమాట కట్టి. సో చూసుకోవచ్చు బయట అరుగు ఎట్లుందో, చాలా పాత బిల్డింగ్ అనమాట ఇది. చూసుకోవచ్చు అరుగు చాలా పెద్దది, ఎంతమంది కూర్చోవచ్చు. చూడొచ్చు గోడలు కూడా ఎంత పాతగా ఉన్నాయో కానీ ఎంత స్టాండర్డ్ ఉన్నాయో చూసుకోవచ్చు. ఇక్కడ మనం మధ్యలో చూసుకున్నట్టయితే పైన మంచి వేప చెట్టు ఉంది, నీడు ఉంటుంది. మధ్యలో చూసుకున్నట్టయితే ఒక గేట్ ఉంది, అది కూడా కొత్త ఈ మధ్యనే ఫిట్ చేయించారు, ఎందుకంటే కుక్కలు అవి వస్తున్నాయని. సో చూసుకోవచ్చు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే రాళ్ళతోటి కట్టిన మట్టి గోడ అయితే ఉంది, మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇటు సైడ్ వచ్చేసి ఇంకొక ఎంట్రీ అనమాట, అది పాతగా అయిపోయింది. సో పెద్దగా ఇప్పుడు క్లోజ్ చేసేసారు దాన్ని పర్మనెంట్గా. సో చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం గేట్ ఓపెన్ చేసి లోపలికి అయితే వెళ్దాము. లోపలైతే చాలా పాత డోర్లు, కంబాలు అయితే ఉంటాయి. చూడండి మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఎండిపోయిన ఆకులు అన్నీ ఉన్నాయి. మనం స్టవ్ మీద కాకుండా మంచి వేడి నీళ్ళు బయట కాల్చుకొని తాగొచ్చు అనమాట. సో చూడొచ్చు, ఇది వచ్చేసి మన గెస్ట్ హౌస్ అనమాట. ఇక్కడ కూడా మంచి అరుగులా ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి. సో చూడొచ్చు మీరు ఇప్పుడు పెద్ద డోర్లు ఎలా ఉన్నాయో. ఇవి నార్మల్ డోర్లు కాదు. ఎప్పుడన్నా మనం చూసుకున్నట్టయితే ఇప్పట్లో టెంపుల్స్కి కానీ ఏదన్నా పాత ఇళ్ళలకు మాత్రమే ఇలాంటి డోర్లు ఉంటాయి. చూడొచ్చు ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీనికి రీసెంట్గానే కలర్ వేయించారు. సో బ్లూ కలర్, ఇది యాక్చువల్గా బ్రౌన్ కలర్ ఉండేది. సో మీరైతే చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో, షార్ప్ ఉన్నాయి ఇవి కూడా చూడడానికి. అప్పట్లో మనం ఇవే అని అనమాట, కంబాలు అంటారు దీన్ని. సో పిల్లర్స్ అనమాట. మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే ఈ పిల్లర్స్ అనేటివి ఒక్కొక్క ఇంట్లో చాలా ఉంటాయన్నమాట. మా ఇంట్లో వచ్చేసి దగ్గర దగ్గర 15 ఉన్నాయన్నమాట. సో చూడొచ్చు ఇక్కడంతా అప్పట్లో మొత్తం అన్ని పశువులు ఉండేవన్నమాట, బర్రెలు, ఆవులు, ఎద్దులు ఉండేవి. సో ఇప్పుడైతే వీళ్ళు ఏం పెంచుకోవట్లేదు కాబట్టి ఏం లేదు, ఖాళీ ఉంది అక్కడ. చూడొచ్చు మొత్తం 100% వుడ్ ఉంటుంది అనమాట. ఇది చాలా స్టాండర్డ్ ఉంటుంది. చూడొచ్చు, మీకు పైకి అయితే ఎక్కి చూపిస్తాను నేను ఇప్పుడు, చూడండి. సో ఇదైతే మొత్తం పైన ఏంటంటే మొత్తం అన్ని పాస్ట్ వాడిన వస్తువులన్నీ పెట్టుకున్నారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక సైడ్ వరండా టైప్ అనమాట ఇదంతా. ఈ డోర్ కూడా చూసుకున్నట్టయితే చాలా వెయిట్ ఉంటుంది అనమాట. ఈ డోర్లు అన్నీ చూసుకోవచ్చు మనము. ఇటు సైడ్ మనం చూసుకున్నట్టయితే మొత్తం కర్రలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం బయట చూసుకున్నట్టయితే మంచి మందారం చెట్టు ఉందన్నమాట. చూసుకోవచ్చు పూలు అయితే ఇందాకే మా మమ్మీ తీసుకెళ్ళింది, పూజ ఉందని. సో నెక్స్ట్ ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తారు. చూడొచ్చు మందారం పువ్వు ఒకటే ఉంది, అది అందలేదని మా మమ్మీ తీసుకోలేదు. చూడండి నేను తీసిస్తాను తర్వాత. చూసుకోవచ్చు ఇప్పుడు మనం కింద చూసుకున్నట్టయితే పొయ్యి ఉందన్నమాట, కట్ల పొయ్యి. మనం నార్మల్గా స్టవ్ మీద కన్నా ఇట్లా కట్ల పొయ్యి మీద వేడి నీళ్ళు పోసుకుంటేనే మంచిగా ఉంటుంది అనమాట. ఇట్లయితేనే మంచిది. పక్కన చూసుకోవచ్చు అన్నీ ఎండిపోయిన కర్రలు ఉన్నాయి, దాంతో మంచిగా కట్ల పొయ్యి మీద వాటర్ అనేది బాయిల్ అవుతుంది. సో ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట. సో చూసుకోవచ్చు ఇంటి ఎదురుగానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. మంచిగా డైలీ ఎవ్రీ ట్యూస్డే మనకు మంచి సాంగ్స్ అనేది ప్లే చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏవో చిన్న చిన్న పూల చెట్లు ఉన్నాయి. అప్పట్లో ఇక్కడ పెద్ద కరివేపాకు చెట్టు ఉంటుండే, కానీ అది కొట్టేశారు, ఎందుకో తెలీదు. సో ఇక్కడ ముందు కూడా చూసుకున్నట్టయితే మంచి గ్రీనరీ అనేది ఉంటుంది ఎప్పుడు చూసినా. ఇంటి ఎదురుగానే ఒక మంచి దేవుడి టెంపుల్ ఉంటే మనకు ఎంత పీస్ ఉంటుందో మీకు కూడా తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు నేను దేవుడి కోసం పూలు కోస్తున్నాను. మా చెట్లు చూసారా, ఇది ముద్దమందారం అండి. చూసారా, మనం డైలీ ముద్దమందారం సీరియల్ చూస్తాం కదా. మీలో ఎంతమంది ముద్దమందారం సీరియల్ చూస్తారో చెప్పండి. చూడండి మా చెట్లో ఎంత మంచి కాసిన ముద్దమందారాలు. ఇప్పుడే దేవుడి కోసం కోస్తున్నానండి. చూడండి ఎంత బాగుంది కదండి, చూడడానికి రెడ్గా పెద్దగా. ఇది ఇంకొక ఫ్లవర్. ఓకే, ఇలాగే రండి. వేరే చెట్లు ఇంకో ఫ్లవర్స్ ఉన్నాయి. 5 రెక్కల మందారం ఫ్లవర్ అండి. ఇది మాది మొత్తం మానైపోయిందండి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనూ. చూసారా, ఇది పూజ కోసం నేను పూలు కోస్తాను ఇప్పుడు. ఇదిగోండి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇలా ఇలా ఇప్పుడు పూజ కోసం తెంపుతున్నానండి వీటిని. చెట్టుని చూసారా, చాలా బాగుంది. ఇదిగోండి చూడడానికి కూడా చూడు ఫ్లవర్స్ ఎంత నీట్గా ముద్దుగా వచ్చాయో. ఇది చాలా చిన్నగా వచ్చింది, చూడండి ముద్దుగా చిన్నగా వచ్చింది.
చూసారా ఇవాళ పూజకు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి కదండి. మందారాలు, ముద్ద మందారాలు ఇవన్నీ నేను దేవుడికి పెడతాను. ఓకే బాయ్ అండి. బాయ్. ఓకేనండి, మీకు కనుక నేను చేసిన ఈ స్మాల్ వీడియో నచ్చినట్టయితే కనుక మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.